వ్యాప్తంగా కూడా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఈ నెల 11న అయితే పోలింగ్ జరగబోతోంది. 2996 వార్డులకు 8203 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఇక ఎన్నికల బరిలో మొత్తం 12993 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అయితే తెరపడింది. ఇంకా ఎవరైనా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారా? అలాగే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎటువంటి భద్రతను ఏర్పాటు చేయబోతున్నారు? సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం గడువు ముగిసింది. 5 గంటల వరకు మాత్రమే ప్రచారంకి సంబంధించిన గడువు టైం ఉండే. సో ఆ టైం ముగిసింది కాబట్టి ఇక ఎన్నికల ఏర్పాట్ల మీద రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ప్రత్యేక దృష్టి సాధించాలని చెప్పుకోవచ్చు. మొత్తము 12,900 పైచీలకు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపుగా 3,000కు పైగా ఇండిపెండెంట్ నామినేషన్లు దాఖలు చేశారు. వాళ్ళందరూ కూడా బరిలో ఉన్నారు. సో ఎవరు అధిక సీట్లు గెలుపొందబోతున్నారు అనేది మనకి 13వ తారీఖున క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నెల 11వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్కి గడువు ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం. సో సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సాధించాలనేది రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది. మొత్తం 25,000 మంది పోలీసులతో ఈ బందోబస్తుని నిర్వహిస్తున్నామనేది రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మొత్తం 52 లక్షలకు పైగా ఓటర్లు ఉంటే అందులో పురుష ఓటర్లు 25 లక్షలకు పైగా ఉన్నారు. మహిళా ఓటర్లు 26 లక్షలకు పైగా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలనేది రాష్ట్ర ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. సో దాంతోపాటు కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్లతో పాటు మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. మొత్తం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎన్నికలకు కావాల్సినటువంటి సామాగ్రి, మ్యాన్ పవర్తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఏ విధంగా ఉంది, పోలీసులకు సంబంధించినటువంటి మ్యాన్ పవర్ సరిపడా ఉందా, ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అనేటువంటి అంశంతో పాటు ఎవరైతే ఎన్నికల్లో పాల్గొనబోతున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఐడి కార్డు తప్పనిసరి. ఐడి కార్డు ఉంటేనే వాళ్ళు లోపలికి అనుమతి, డ్యూటీ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఐడి కార్డు ధరించాలి అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. దాంతోపాటు ఈ నెల 11వ తారీఖున ఉదయం 7 గంటల నుంచే ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇప్పటి నుంచి సైలెన్స్ మోడ్లో ఉంది కాబట్టి ప్రచారం ఎవరు చేయకూడదు. ముఖ్యంగా మొబైల్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, స్టేటస్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, ట్విట్టర్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్ల ద్వారా ఎవరు కూడా ప్రచారం చేయకూడదు. సోషల్ మీడియా పైన ప్రత్యేకంగా నిఘా పెట్టామనేది రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీలకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. 2,996 వార్డులకు సంబంధించి 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరైతే బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఏ విధమైనటువంటి వ్యవహార శైలి ఉంది, వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ప్రచారం నిజంగానే ఆపేశారా లేదా చేస్తున్నారా, అవన్నీ కూడా స్పష్టంగా గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేసే దిశగా అధికార యంత్రాంగం ముందుకు వెళ్ళాలి. జనాల సహకారం అనేది చాలా ముఖ్యం. సో మున్సిపల్ ఎన్నికలు లోకల్గా ప్రతి పార్టీకి చాలా ఇంట్రెస్టింగ్గా మారింది, ప్రతి పార్టీకి ఒక సవాల్గా ఉంది. కాబట్టి అనేకమైనటువంటి డబ్బులు పంపిణీ చేసేటువంటి ప్రక్రియ కూడా తెరలేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ పైన కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టాలనేది రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. రేపు మీడియాతో ప్రెస్ మీట్ ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓవరాల్గా ఏర్పాట్ల మీద రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో పాటు అధికారులు, యంత్రాంగం మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సో ఈ నెల 11వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్కి సమయం ఇచ్చింది. కాబట్టి అప్పటి వరకు సైలెన్స్ మోడ్ ఉంది. ఎవరు కూడా ప్రచారం చేయవద్దు. ప్రత్యేకంగా పోలీస్ శాఖ ప్రచారం పైన, అభ్యర్థుల పైన, వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ పైన ప్రత్యేక నిఘా పెట్టారు. ముఖ్యంగా సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ నిఘా పెట్టాలి అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓవరాల్గా మాత్రం మున్సిపల్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కంప్లీట్ అయ్యాయి. ఈ నెల 11వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ కాబోతుంది. థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.